యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేది ఓటమి కాదు, సాతానుపై జయం. ఏనమ్మా? సాతానుపై జయం. ఈ మాట ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, యేసుక్రీస్తు కానీ శిలువ మరణంపై ప్రాణం అర్పించకపోతే సర్వలోక మానవాళ్ళు పాపములో కొట్టుమిట్లాడే వాళ్ళు, పాపం వలన వచ్చే జీతము మరణము, అపవాది ఉండేటటువంటి నిత్యాగ్ని గుండములోనికి పోవలసిన వారుగా మనందరము ఉన్నాం. అయితే ఆ యొక్క అగ్ని గుండము నుంచి మనందరము తప్పించబడాలంటే యేసుక్రీస్తు శిలువ వేయబడాలి. ఆయన శిలువ వేయబడుట అందరికీ బాధకరమే. అయితే తదుపరి ఆదివారం ఏంటమ్మా ఏం జరిగింది? తర్వాత ఆదివారం ఈస్టర్. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినముగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు కానీ సిలువ వేయబడకపోతే సమస్త మానవాళి పాపములు క్షమించబడేవే కాదు. ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి సమస్త మానవాళికి పాప శ్రమాపణ వచ్చింది.